హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీఎస్‌బిటెట్ నుంచి కూడా డిప్లొమా 2025 సంబంధించి సి-23 వాళ్ళ రిజల్ట్స్ అనేవి ఎప్పుడొస్తాయని చెప్పేసి డిస్కస్ చేసుకోబోతున్నాం అండి. అయితే రిజల్ట్స్‌తో పాటు అసలు మనకి పేపర్ వాల్యుయేషన్ అసలు ఎంతవరకు వచ్చింది? ఓకేనా? సో, పేపర్ కరెక్షన్ అనేది ఎంతవరకు వచ్చింది? స్టేటస్ ఏంటి? అసలు పేపర్ కరెక్షన్ పూర్తయిందా? ఇంకా ఉందా? లేదంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? దాంతో పాటు పేపర్ కరెక్షన్ కూడా ఎట్లా జరిగిందని చెప్పేసి మనకి అప్డేట్ అయితే ఇవ్వబోతుందన్నమాట. సో, మీరందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సి-23కి సంబంధించిన రిజల్ట్స్ కానివ్వండి, మనకి ఈసెట్ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, దాంతో పాటే డిప్లొమాకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ లైక్ టైమ్ టేబుల్స్, రిజల్ట్స్, సో, దాంతో పాటే ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో ఇస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాంతో పాటు మీరు ఇంక వీడియోని లైక్ చేయలేదా? లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు మరింత మోటివేషన్ అయితే వచ్చి ప్రతి చిన్న అప్డేట్ కూడా మీకు తీసుకొస్తాను కాబట్టి అందరూ లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్నమాట. లైక్ చేసారా? లైక్ చేసారా? మన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి తెలిసిందే ఆహ్, సి-20 వాళ్ళకి, సి-16 వాళ్ళకి రిజల్ట్స్ అయితే వచ్చేసాయన్నమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సి-20 వాళ్ళకి, సి-16 వాళ్ళకి పేపర్ అయితే మనకి కొంచెం ఈజీగానే కరెక్షన్ చేశారని అనుకోవచ్చు. కానీ ఈజీ అయితే కాదు గానీ, అటెంప్ట్ చేసిన వాళ్ళైతే మాత్రం పాస్ అయ్యే విధంగా ఈజీగా సో, అట్లాగైతే మనకి రిలీజ్ చేశారన్నమాట. పేపర్ కరెక్షన్‌లో అయితే చాలామంది అయితే సి-20 వాళ్ళు, సి-16 వాళ్ళు కూడా మనకి పాస్ అయితే అయ్యే విధంగా ఎవరైతే మినిమమ్ అటెంప్ట్ చేశారో, సో, పాస్ మార్క్ అటెంప్ట్ చేశారో, సో, వాళ్ళకైతే పాస్ చేస్తారన్నమాట. రిజల్ట్స్ కూడా మనకి అదే ఫార్మాట్‌లో అయితే వచ్చాయి. అయితే మనకి సి-23 వాళ్ళకి క్వెషన్ పేపర్ మనకి హార్డ్‌గా వచ్చిన లైక్ ఫస్ట్ ఇయర్ క్వెషన్ పేపర్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ హార్డ్‌గా వచ్చినా సరే, మనకి రిజల్ట్స్ అనేవి అయితే మాత్రం సో, మనకి పేపర్ కరెక్షన్ అయితే మాత్రం కొంచెం మోడరేట్‌గానే జరిగింది. అంటే ఎవరైతే అటెంప్ట్ చేశారో సో, వాళ్ళకైతే పాస్ చేసే విధంగానే కరెక్షన్ చేశారండి. ఎక్కడ కూడా టఫ్‌గా అయితే మనకి కరెక్షన్ అయితే చేయలేదు. సో, మీరు మినిమమ్ అటెంప్ట్ చేసినట్లయితే అంటే ఏదో సోది రాయకుండానా లైక్ కొంచెం రిలేటెడ్ మ్యాటర్ రాసినా సరే, లేదంటే కొంచెం దానికి అది సబ్జెక్ట్ ఉన్నట్టుగా అనిపించినట్లా సరే, సో, మీకైతే పేపర్ కరెక్షన్‌లో అయితే మీకు పాస్ చేస్తారనమాట. సో, ఆ విధంగా కరెక్షన్ చేశారండి. అయితే పేపర్ కరెక్షన్ అయితే మాత్రం పూర్తి అయితే అయిపోయింది. పేపర్ కరెక్షన్ పూర్తయిపోయి మార్క్స్ ఎంట్రీ అయితే మిగిలిందనమాట. సో, మనకి మార్క్స్ ఎంట్రీ అయితే చేస్తారు. సో, వన్స్ మార్క్స్ ఎంట్రీ అయిపోయిన తర్వాత మనకి 5-7 డేస్ మధ్యలో అయితే రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తారండి. సో, మనకి ఈ మంత్‌లోనే మనకి ఇట్లాగా జూన్ 7, జూన్ 10 మధ్యలో అయితే రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారనమాట. రిజల్ట్స్ రిలీజ్ చేసిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుంది. ఎట్లా చెక్ ఔట్ చేసుకోవాలని చెప్పేసి. అట్లాగే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా మీకు నేను డైరెక్ట్‌గా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానన్నమాట. సి-23 రిజల్ట్స్ సంబంధించి ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పేసి. సో, ఓకేనా. అందరూ కూడా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. దాంతో పాటు ఇంకా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అట్లాగే లైక్ చేయండి వీడియోని. ఇలా మీరు లైక్ చేస్తేనే మరింత ప్రతి చిన్న అప్డేట్ కూడా మీకు తీసుకొస్తానన్నమాట. లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానెల్‌లో మాత్రం జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థాంక్ యూ. బాయ్.